ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వచ్చేసి ఒక వీడియో అయితే అవుతుంది. అంటే వీడియో అంటే ఈరోజు కిరాయి దొరికింది ఒకటి నాకడపల్లికి చాలా రోజుల తర్వాత. కిరాయి అయితే ఏం నడుస్తలేవు మండిన, ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కదా, మాంసం అయితే ఎవరు తిన్నారు, అందుకోసం గిరాకు చాలా తక్కువ ఉంది. కిరాలు కూడా లేవు, బయటకి వచ్చే జీవాలు కూడా సరిగా వస్తలేవు, తక్కువ వస్తున్నాయి. ఉన్న జీవాలని రొటేషన్ చేస్తారు అక్కడ ఇక్కడ. ఇంకా ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మా మండి స్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే బయట బజార్లోకి వెళ్తారన్నమాట. బజార్ అంటే సంత అంటారు దాన్ని. నార్కట్పల్లి ఇట్లా మిర్యాలు కూడా మన సైడు, ఇంకోటి ఏంటి మన ఖమ్మం రూట్లో అక్కడ ఇట్లా 2-3 జాగాలు అయితే ఉన్నాయి స్పాట్లు. ఇక మేమైతే ఇక ఫ్రైడే అయితే మేము నార్కట్పల్లి అయితే రెగ్యులర్గా అయితే పోతున్నాము. మొన్న 2 సార్లు పోయినా, అప్పుడైతే వీడియో అయితే నేను తీయలేదు. ఇక ఇప్పుడు తీయాలనుకున్నా అని చెప్పేసి అలాగే వీడియో తీస్తున్నా. ఒకటి చూద్దాం, మళ్ళీ సేట్ కూడా అడగాలి పర్మిషన్, మళ్ళీ ఇస్తాడా ఇవ్వడా. ఇస్తే ఇక అంటే ఇక కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా. నా వీడియో నేను తీసుకొచ్చి కానీ వాళ్ళు అమౌంట్ కాబట్టి అడగాల్సి వస్తుంది. అట్లా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నాకు మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను నేను. ఇదైతే ఈరోజు అయితే ఇట్లా ఉంది. బండి తీస్తాను నేను, ఛానల్ అయితే బండి తీయాలా. పొద్దుగాల ఒకటి మామూలుగా చెంగిచెల్ల కిరాయి వచ్చింది ఒకటి. మా మండిలో మొత్తం బురదనే ఉంటుంది. బండి ఎంత నీట్గా పెట్టు అంత ఖరాబ్ అయిపోతుంది. ఎంత నీట్గా పెట్టినా వేస్టే. బండి లేకనే ఉంటుంది. బండి అలా చూపిస్తాయి ఎట్లుందో. ఫ్రెండ్స్, మన బండి ఆల్రెడీ ఇట్లా అయిపోయింది. బురద ఒకసారి మా మండి లొకేషన్ కూడా చూపిస్తా. ఇంత బురద ఉంటుంది. అంటే వర్షాకాలం వస్తే అప్ప మొత్తం కప్పు. ఇది నా బండి పరిస్థితి. మొన్ననే వాచ్ చేపించి ఉండే, ఒక కిరాయి వేసినాం కదా, మళ్ళీ మొత్తం ఇట్లా అయిపోయింది, సత్తురాడు అయిపోయింది. చూసిన వాళ్ళు అనుకుంటారు బండి మీద నాకు ఇట్లా పెట్టుకుండు వీడు, బండి మీద సంపాదించుండు, బండిని ఇట్లా పెట్టుకుని అనుకుంటారు. కానీ నా బండి నాకు పెట్టుకోవడం నాకు తెలియదా ఏంటి. ఇంకా అన్నీ మిగతా బండి కూడా అంతే ఎట్లా అవుతాయి. కాకపోతే ఈ మండిలో పోవు, బయటికి వస్తాయి. మహారాష్ట్ర అన్ని బండి ఇంతే. ఇక మేకలు గొర్రె ఏముంటాయి ఫ్రెండ్స్, ఇక బురద పెండ ఇదే టైప్లో ఉంటాయి బండ్లు. ఇది నా బండి పరిస్థితి. ఏం పేరు సాయి? నీ పేరు? చూసారుగా ఫ్రెండ్స్, సాయి చెప్పరా అందరికి. హవారియా ఇక అయినా మా సేటు, ఆయన పేరు రాసేట్. హాయ్ బోలోజీ. మేమైతే కలిసి అయితే నాగడపల్లి అయితే పోతున్నాము. ఇక్కడైతే మణిక్ భాయ్ హోటల్ అయితే మనోడు పనిచేశాడు. మనకు టిఫిన్ స్పెషల్గా పెడతాడు, పూరి చట్నీ అన్నీ. సరే ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయిపోయినాం. పురాణపూల్ దగ్గర టిఫిన్ చేసుకుందాం మంచిగా, రైట్ సైడ్లో మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర బాగుంటుంది. ఏమంటారా? ఎట్లుంటే టిఫిన్ మంచిగా ఉంటుంది. మావాడు అన్నయ్య బాగా చాయిస్ చేస్తాడు. ఇంకా మా జీవాడు అయితే రోడ్ గిట్ ఉంది. ఇది ఎప్పుడైతే ఒకసారి మంచిగా అవుతుంది, ఒకసారి మొత్తం తోలేస్తారు. అర్థమే కాదు రోడ్లు ఏం రోడ్ లేదు. సింగల్ రోడ్, దీంట్లో మళ్ళీ అన్ని మళ్ళీ అన్ని ఖరాబ్. ఫోన్ నంబర్ అయినా మొత్తం వర్షం బాగా పడిందంటే నీళ్ళు నిండిపోతే ఏ గుంత ఏడుందో తెలియదు.
ఏమంటారు సాయి? ఈ వెంకటేశ్వర గుడి, ఈ వెంకటేశ్వర స్వామి గుడి మన దగ్గర మంచిగా అవుతుంది కదేమో, వైకుంఠ ఏకాదశి అట్లా అవుతుంది. ఏకాదశి చాలా సూపర్ అయితే, చాలా సూపర్ అవుతుంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. ఒక 2-3 రోజులైతే పనులు రావు, మొత్తం బంద్ అయిపోతారు. పుల్ దాకా మొత్తం రానా పుల్ దాకా మొత్తం ట్రాఫిక్ అయితే. చాలా మంచి గుడి. जो मांगे वो मिल जाएगा भगवान के पास। हर मनोकामनाएं पूरी हो जाती है। అది మా స్టే కూడా యూట్యూబ్లో చేస్తుంటే ఇప్పుడు మా రోడ్ ఒకటే జర మంచిగా అయిపోతే, మా మండి ఒకటి రోడ్ ఒకటి మంచిగా అయితే మా బండి వాళ్ళకి అయితే మంచి బెనిఫిట్ అయితే అయితే కిరాయిలు బాగా దొరుకుతాయి, వచ్చే పొట్టలతో కూడా బాగా అవుతుంది. మంచి ఫ్రెష్ జీవాలు అయితే ఉంటాం ఈరోజు సంతల. జీవాలు కొని దాన్ని మేపి నీళ్ళు ఆపి రేపు పొద్దున మండీలు అమ్మేస్తాం. సెకండ్ హ్యాండ్ అమ్ముడుపోతాయి. కావాలంటే ఎవరన్నా మా సైడ్ వచ్చి కొనుక్కోవచ్చు. నేను లొకేషన్ అయితే పెడతా. ఇది రాంబాయ్ హోటల్. రాత్రి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటే తినుడు. ఇది మా ఫేమస్ గోపి హోటల్. ఏదైతే టిఫిన్ పోతున్నాం ఫ్రెండ్స్. జబర్దస్త్ ఉంటుంది టిఫిన్. बेचारे को गिरा देते राजी। वो अलग बात है वो। हाँ ఇది చలో ఫ్రెండ్స్, మాది టిఫిన్ అయితే అయిపోయింది. అనేది బయలుదేరినాము. ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఈరోజు ఏముంది ఈరోజు వరలక్ష్మి పూజ. వరలక్ష్మి వ్రతం ఉంది ఈరోజు. గవర్నమెంట్ హాలిడే అయింది. రోడ్ మీద పబ్లిక్ లేదు. సిబిఎస్ దగ్గర బస్ అయిపోయింది. బస్ ఆగిపోలేదురా, పోతుంది. సిబిఎస్ లా పబ్లికే లేరు. వరలక్ష్మి వ్రతం పెట్టుకొని బయటకు వస్తారా? అయ్యా గుళ్ళ కన్నా వెళ్ళాలిగా. పిల్లల ఏమంటారు అది, వరలక్ష్మి పూజ చేస్తారు. పూజ చేస్తారా? బస్సు పుట్టిస్తారా? నువ్వు కూడా పోతాయి, నువ్వు కలిసి బస్సు పుట్టవు. మనం ఎందుకు పోతాం, లేడీస్ పోతారు. వర్షం పడుతుంది కానీ ఎంత గరిమి అవుతుందిరా ఆయన. ఫుల్ గర్మి ఉన్నది. పటేల్ హోటల్ కడ పడ్డది, మళ్ళా మళ్ళీ వాళ్ళే మళ్ళీ నిన్న మండిలో పడ్డదిరా. సాయంత్రం మళ్ళీ అప్పుడు 6 గంటలకు అట్లా ఫుల్ పడ్డది. నేను మండిలో ఉన్నాం అప్పుడు ఆ టైంలో ఫుల్ వర్షం పడ్డది. కానీ అయినా కానీ మళ్ళీ గరిమి అవుతున్నాను. నాకు తెలిసి సాయంత్రం మొత్తం వచ్చి పడుతుంది మళ్ళా. ఫోటో దిగుతున్నా చదివిన కంటే తెచ్చినాం
బాగానే ఉంటారు. అమ్మవారి దర్శనం చాలా మంచిది ఈడ. మా సాయన దిగుతాడు, నిద్ర మా బాగుంది మా వానికి, మబ్బు ఇడిసలే ఆయనకి. ఏమరా మబ్బు ఇడిసలేదా నీకు? ఆల్రెడీ బండ్ల పూజ అవుతుంది చూడండి. ఇక నేనైతే లోపలికి ఏం పోతలే, మా స్టేట్ పోతుంది దర్శనానికి, ఎందుకంటే స్నానం చేయలే. ఇక మేకల మండి ఎట్లుంటుంది ఇక. ఫ్రెండ్స్ మనమైతే చోటుపల్లికి అయితే రీచ్ అయిపోయినాం. మనకు హైదరాబాద్ నుంచి చోటుపల్ 50-55 అయితే వస్తుంది. वीडियो निकाल रहा क्या बोल के एक आंख निकाल के उठा के देख रहा वाले. चलो फ्रेंड्स మనమైతే నార్గడ్పల్లి అయితే రీచ్ అయిపోయినాం. చక్కగా పోతే నార్గడ్పల్లి ఫ్లైఓవర్ మీకు పోవచ్చు. నల్గొండ ఫ్లైఓవర్ తినగా రైట్ పోతే నల్గొండ రోడ్ వస్తుంది. మన ఏరియా ఒక ముందే లెఫ్ట్ మొత్తం రోడ్ పైన ఉంటుంది అంతా. నార్గడ్పల్లి ఇక్కడ మెట్రోలు వచ్చేసినారు. गाड़ी अच्छी साइड में रखो भाई. अरे यहाँ पे बकरे बेचने वाला साइड में यहाँ लगाओ जी. मैं बोलता हूँ बुड्ढा पुकार ले रहा जी ने. आओ पूछो इसको. बहुत पुकार ले रहा. बाबा कैसे बेचना. पीछे लगाइए देखो, पीछे साइड लगा के जाएंगे. मैं भी आ रहा हूँ समझा तुम्हारे. अरे बस 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 दूसरे गाड़ियाँ लगा मारकर पीछे सामने गाड़ी से. ये इन्हें यहाँ पे दम करता जी ने निकालो बोलता बकरे बेचने का है. यहाँ पे नहीं लगाते बोलता आने. सब अपने याद में है. चलो आप बोल लेते ना. ఇదే నార్గడ్పల్లి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూపెట్టా. ఆ, ఫ్రెండ్స్ మనమైతే వచ్చినాము. ఇవాళ అయితే రాలేదు, ఇంకా వస్తాయి. మొత్తం నాటు సరుకు దొరుకుతాయి. ఆ. తెలంగాణ కదా సాయి. ఆ, తెలంగాణ. ఇవేమో మన మండివి. ఇది మన మండివా? మన మండివి ఇవి. మన మండి అవు కోతలు అవే. అలా అడుగు ఏం ధర ఇస్తారని. ఇది నాటు. మనకైతే ధరలు బట్టి అంటే వెయిట్ బట్టి జీవాలు తీస్తారు, బాగుంటాయి.
చూడరా ఎన్ని కిలోలు వస్తాయి? 12-13 किलो निकालते हैं। 12-13 కిలో. ఎట్లు ఇస్తున్నా జత ఇవి కాకా? పెద్ద మనిషి ఉన్నాడు. ఉన్నదా? అలా చేస్తారంట. జీవాలు అయితే అలాగైతున్నాయి ఇవి, అలాగ వేసి అమ్ముతారు అనమాట. చిన్న పిల్లలని పెద్ద పిల్లలని ఇలా కొదమలు ఉన్నాయి, పొట్టేన్లు ఉన్నాయి. కొదమలు అంటే ఆడివి, పొట్టేన్లు అంటే ఇవి మగవి. సపరేట్ వేసారు. అవి వేరే ధర అయితే ఇవి వేరే ధర అవుతాయి. వెయిట్ బట్టి ధర, కేజీ బట్టి. కాకపోతే తెలంగాణ కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది అంతే కదా సార్? కొంచెం కలర్ బట్టి వెయిట్ కేజీ బట్టి తీసుకోవాలి. అట్లా ఉంటుంది. కానీ మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోనికి రాదు, పెట్టడానికి రాదు. 700-750 ఇట్లా పడుతుంది. 800 పడుతుంది ఒక్కోసారి 800 కూడా పడుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ తీసి లెక్క వేసి చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకు. అంతే కదరా? ఇట్లా బండ్లు వస్తూనే ఉంటాయి. చింపుతూనే ఉంటారు, కొంటూనే ఉంటారు. ఇక్కడ ఇంకా రాలేవు, ఇంకా వస్తాయి. చాలా నిండిపోతుంది అంతా. తీసుకున్నాము ఇంకా 20 తీసుకుంటే రైట్ వెళ్ళిపోవాలి. ఇది సంత అసలైంది. సంతలుగా బాగా వస్తున్నాయి, మస్తు పరిస్థితుంది. ఎండ బాగా వర్షం పడుతుంది. సాయంత్రం పడుతుంది. ఇక్కడ చిట్టీలు అది కరెక్ట్ అయిపోయింది మావాడు. ఇప్పుడు దగ్గర నుంచి చెప్పు. గేట్ ఇది ఫస్ట్, ఇది ఎంట్రన్స్. ఇది ఇట్లకని బయటకు రావచ్చు, బయటకి వెళ్ళి ఇక్కడ రావచ్చు. 2 దారులు ఉన్నాయి ఇట్లకని. ఇక్కడనేమో చిట్టీలు చేస్తారు. రహదారి చిట్టి. ఇది చిట్టి వచ్చేసి నీకు 100 రూపాయలు ఒకటి ఉంటుంది మేక. ఇక్కడ వెళ్తే అక్కడ కూడా 100 రూపాయల చిట్టి ఉంటుంది. ఇక్కడ ఇది పార్కింగ్. ఇది కరెక్ట్ చెప్పినావు. అవును కరెక్ట్ చెప్పినావు. అయితే మారోడైతే ఏం చెప్తున్నా అంటే ఇక్కడ చిట్టి అయితే ఒక ఆటకైతే 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ 80 తీసుకుంటే 8,000 రూపాయలు అవుతాయి కదా. 60 తీసుకుంటే 60,000 అవుతాయి. అమ్మా అలా తీసుకుంటారు. అంటే ఇది రహదారి పట్టి అవుతుంది. మనకు రహదారి పట్టి వేస్తారంటే తొవ్వలు ఎవరైనా పట్టినా కానీ మనం చూపించుకోనికి ఉంటుంది. లేకపోతే దొంగ కింద వేస్తారు ఇక్కడ పట్టుకొని, అట్లా అనమాట. ఇది పరిస్థితి. ఎట్లకైనా పోవచ్చు, అట్లకైనా పోవచ్చు. మనకు ఇష్టం వచ్చినట్టు రావచ్చు, పోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ అని ఏం లేదు. ఇది సంత అసలైతే. గట్టి చెప్పు. ఇక్కడ పోతే గొర్రెలు అమ్ముతాయి, ఇక్కడ పోతే పొట్టేళ్ళు అమ్ముతాయి. అయితే మనం ఉన్న ఇప్పుడు మార్కెట్లో అయితే మనం ఇప్పుడు ఏదో ప్లేస్లో ఆగినామో, బండి అయితే ఎక్కడైతే పెట్టినామో అక్కడ పొట్టేళ్ళు కులం పిల్లలు దొరుకుతాయి. ఆగినాము. ఇక్కడ కూడా గొర్రెలు అమ్ముతాయి, ఇక్కడ కూడా గొర్రెలు అమ్ముతున్నాయి, ఇక్కడ పొట్టేళ్ళు అమ్ముతాయి. రహదారి చిట్టి ఇక్కడ సైడ్ ఇది రహదారి చిట్టి. ఇది రహదారి చిట్టి. ఇది ఇక్కడ కూడా రావచ్చు. ఇది అయ్యప్ప టెంపుల్ ఒక గుడి ఉన్నది ఇక్కడ కమాన్. ఇది మనకని రావచ్చు. అయితే ఇక్కడ అన్ని గొర్రెలు అమ్ముతాయి అనమాట. గొర్రెలు అమ్ముతాయి. ఇక్కడ ఆవులు కూడా అమ్ముతాయి. జర్ర ముందర ఇంకోటి ఆవుల మార్కెట్ అవుతుందంట. అంటే అవుతుంది ఇప్పుడు.
ఆవులంటే పెంచుకోవడానికి, వేరే దానికి అనుకోగలరు. ఊర్లో లాంటి సంతలు ఏముంటాయి, అవే ఉంటాయి ఇక. ఆవులు, బలరు, మేకలు, గొర్రెలు ఇవే ఉంటాయి. అమ్మడం, కొనడం ఇవే ఉంటాయి. ఇక ఇదన్నీ గొర్రెలు. యూట్యూబ్ ఛానల్ అన్నా, హైదరాబాద్. ఏం చేయాలి? మాట్లాడుతున్నాం ఆల్రెడీ, మాట్లాడుకుంటే తీస్తున్నాం. మీకు వినబడతలేదు. ఎట్లా అవుతున్నాయి జీవాలు ఇవి? ఎట్లా చేస్తున్నాయి ఇవి? జత ఎట్లా ఇవి? 32,000 జత. అబ్బా, నేను కొనను కదా. ఫ్రెండ్స్ ఇవైతే 32 జతనంట. ఖతర్నాకుని. ఏజ్ వచ్చేసి 18, 1+ అన్నా. చలో నడు. ఫ్రెండ్స్ మేమైతే అన్నం తినేసినాం. ఇక్కడ సంగమేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే అన్నం తిని కూర్చున్నాము. సంతలో కానీ కొనుక్కొచ్చి ఇక్కడైతే మేపనికి అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ మేపుతాం మంచిగా. అంతా గడ్డి చేనే, మంచిగా గడ్డి మేపి ఆ నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఇక్కడ దాపుకొని. ఇవి జీవాలు అమ్ముడు కూడా వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అంబేసాము. ఇక్కడ రాజమండ్రి, ఆంధ్ర సైడ్ అయితే వెళ్తున్నాయి ఇవి. బండి ఒక 3 గంటలకు 4 గంటలకు వస్తుంది. అక్కడ షిఫ్ట్ చేసి మళ్ళీ మేము బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం హైదరాబాద్కి. సాయనా ఏమంటున్నాయి జీవాలు? ఇది రోడ్ సింగర్. ఇంకా జీవాలు అయితే షిఫ్ట్ అయితే ఎక్కుతున్నాయి బండ్ల. ఆంధ్ర బండి ఇది. కంటిన్యూ